CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు రాజమహేంద్రవరంలో కూడా బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. రాజమహేంద్రవరంలోని మోరంపూడి, తాడితోట తదితర ప్రాంతాల్లో ఉదయం 7:27 సమయంలో దాదాపు 4 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్న 201 మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను రాజమహేంద్రవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ డి. నరసింహకిషోర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆటోమొబైల్ దుకాణాలు, షోరూంల నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నెంబర్ బోర్డు లేని వాహనాలను గుర్తించి యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలు, నెంబర్ బోర్డు లేని వాహనాలను గుర్తించేందుకు ప్రతిరోజు తనిఖీలు జరుపుతామని ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహన యజమానులకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో గోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్టు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీనివాసరాయుడు, డాక్టర్ సత్యం రమేష్ బాబు సుమారు 250 మందికి రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో 41 మందికి వివిధ పరీక్షలు చేయగా ఒకరికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో రోగులకు, సహాయకులకు పులిహోర పట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి కుమారి జి. సుశీల రామకృష్ణ, మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యన్నమని వెంకటనారాయణ పాల్గొన్నారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సౌజన్యంతో సుమారు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 6గురిని శుక్లాల ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 8 మందికి కళ్లజోళ్లు అందజేయాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చండిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మీడియాకు వివరాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు, బియ్యాన్ని గుర్తించడంపై అవగాహన కల్పించిన కలెక్టర్ షణ్మోహన్ సాగలి. కొండగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరుణ్ తేజ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మికి మార్గశిర పూజలు, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకు వెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలిపారు.
గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సచివాలయంలో జరిగింది. 13వ కేబినెట్ మీటింగ్. ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్ ని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ప్రతిపాదన చేశారో ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా GO 62 ద్వారా ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకోటి INC ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నూతన పాలసీ ద్వారా 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, దాదాపు 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. పౌర సేవలను సులభతరం చేయటం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్స్, మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి, అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ అండ్ గవర్నెన్స్ హబ్ గా తీర్చిదిద్దడం ఈ పాలసీ యొక్క లక్ష్యం. ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్, మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అరవిందో దివిస్ ఫార్మాస్ కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్టుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు నటించి కంపెనీలతో కుమ్మక్కై ఉద్యమాన్ని నీరుగార్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. అరవిందో దివిస్ ఫార్మస్ కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు నటించి కంపెనీలతో కుమ్మక్కై ఉద్యమాన్ని నీరుగార్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట తదితర గ్రామాల మత్స్యకార నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అరవిందో దివిస్ ఫార్మస్ కంపెనీల వల్ల పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి ఇచ్చారు. వాళ్ళు ఏ పరిశ్రమలో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది అరవిందో మేనేజ్మెంట్ కి SEZ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ SEZ కాకినాడ సీపోర్టు ఇవన్నీ కూడా ఆ సమయంలో చాలా మంది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి దగ్గర పిలిచారు, ముఖ్యమంత్రి దగ్గర పిలిచారు. ఉద్యమం ఉధృతంగా ఈ టైంలో వైసీపీ నుంచి ఈ విధమైన పిలుపులు పిలిచి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించినట్టు నటించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లి కేసులు కూడా పెట్టడం జరిగింది. తదుపరి మరి అప్పుడున్న వైసీపీ నాయకులందరూ కూడా మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేనేమన్నానంటే పేద మత్స్యకారుడు ఏమైపోతున్నాడు అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుడున్న ఎంపీ వంగాగీత గాని పెండెం దొరబాబు గాని ఈ 2 విషయాల్లో ఇద్దరు కూడా మోసం జరిగింది. నేను సవాల్ ఇచ్చినాను వాళ్ళిద్దరికి, దమ్ముంటారండి కంపెనీ దగ్గరికి వెళ్లి మోద్దాం, పైప్ లైన్ తీద్దాం, నేను ఆ రోజే సవాల్ ఇచ్చాను. అంటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు యూనిట్లు వచ్చినాయి, మనం మేల్కునే టైంలో మేల్కోలేదు, అన్ని బిగుసుకుని ప్రొడక్షన్ వచ్చాక ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు ఏదైనా మీరు ఆరోపణ ఏం చేస్తున్నారో మనం వాళ్ళని అడిగితే ఇవ్వలేదంటారు, వీళ్ళని అడిగితే తీసుకోలేదంటారు. అయినా మీరు పెద్ద మనుషుల సమస్యల్లో నిన్న మాట్లాడారు కాబట్టి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం కూడా
మీరు యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి రామకృష్ణ గారు నేను కూడా మాట్లాడుకుంటాం. మీరందరూ సంఘీభావంగా ఉండి అన్ని గ్రామాలు కలిసికట్టుగా ఉండి మరి కార్యక్రమం మన వన్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్తాం. చూసుకుని దాని ప్రకారం వెళితే కరెక్ట్గా ఉంటుంది తప్పితే ఎవరిష్టం ఉన్నట్టు వారు వెళ్తే మట్టికి ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఏదైనా మత్స్యకారుడికి నష్టం జరగకుండా ఏ విధమైన లబ్ధి జరుగుతుంది అన్నది అది ఆ ప్రాసెస్ లోకి మనం వెళ్ళవలసిన బాధ్యత ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం అరవింద్ అవనండి, దిలీస్ అవనండి, అలాగే అక్కడ కూడా పోరాడుతూ ఉన్నారు. ఆ మండలంలో ఆరోపణలు ఏంటంటే ఆ మండలంలో ఓటింగ్ ఎంత ఇచ్చారని చెప్పి తుని నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు ఏదన్నది తెలుసుకుని ఒక్కచోట చేయడం కాదు. మత్స్యకారులకు సంబంధించి ఈ బెల్ట్ లో తుని పిఠాపురం రెండు ఒకటే. ఇద్దరికి సంబంధించి రెండు మత్స్యకారులు నష్టపోతున్నారు కాబట్టి ఏ విధమైన లబ్ధి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు 100% ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపేట, అలాగే అక్కడ ఉన్న మరి ఇక్కడ ఏదైతే ఉన్నాయో మన తుని నియోజకవర్గంలో ఉన్న కొండగి మండలంలో ఉన్న ఆ గ్రామాలన్నింటినీ కూడా కలిసికట్టుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఫార్ములా తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత ఇద్దరు కంపెనీలో ఉందని చెప్పి తెలియజేస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశలపై అధికారులకు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మేనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దానిని ఎలా పరీక్షించాలి, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్చడంలో ఉన్న దశలను, రైసు మిల్లుల నుంచి బియ్యం ఎన్ని రకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయి, అక్రమాలు గుర్తిస్తే ఏ విధంగా కేసు నమోదు చేయాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా, రీసైక్లింగ్ బియ్యాన్ని గుర్తించేందుకు చేపట్టనున్న తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని తమ కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని తమ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనిల్ అనే వ్యక్తిని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు. పోలీసు అధికారులు మాత్రమే చేయగలిగే ట్రాకింగ్ ను జనసేన నేతలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత్రణలు మించి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము, బెదిరించడము, ఈ బెదిరింపులతో అధికారులని, సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ ని, అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తా ఉన్నాం. ఏమీ అనకూడదు, తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి. మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాకు సంబంధించిన వారితో కుమ్మక్కయ్యి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రత్యక్షంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీడియా ప్రతినిధుల ముందు నేను పెడతాను. ఒక్కసారి మనం గమనిస్తాం. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛకు, మాన ప్రాణాలకి రక్షణ ఉందా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్. ఎందుకంటే బ్లూ డాట్ కూడా, బ్లూ టిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా, అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పేరు పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట, CULTFANIKKADA, కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ ఏం పెట్టారు, ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి, బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి అనిల్ తారకియాన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడట. ఎందుకు సూపర్ 6 అమలు చేయలేదని, ఇంకోటి అనేటువంటిది. వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా, ఈయన రే నీకు దమ్ముంటే ఫోన్ నంబర్ పెట్టరా, అక్కడ ఒక్కసారి చూడండి, వీడి నెంబరు ఉందా,
ఎవరి దగ్గరైనా కూడా నంబర్ ఉంటే ఇవ్వండి, అడ్రస్ లొకేషన్ పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా. ఇంకా బూతులు అన్ని కూడా మనం మాట్లాడకూడదు, సంస్కారం మనకు ఉంది కాబట్టి అది చేయకూడదు, వాళ్ళు చేసిన భాష. నెక్స్ట్ వాళ్ళే నీ నెంబర్ ఇవ్వు, అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద పోటీగాడివా, ఇవ్వురా డాష్ 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 ఆ బూతులు అనేటువంటిది. దాని తర్వాత అతను అనిల్ అనేటువంటి అతను నెంబర్ ఇచ్చాడు, ఆయన నెంబర్ మొబైల్ నెంబర్ ఇది నేను అనేసి. ఇమ్మీడియట్ గా అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నిన్న రాత్రి 9:36 ఆ నెంబర్ అతను ఇది నా నెంబర్ అంటే, తర్వాత 10:01 అంటే దగ్గర 25 నిమిషాల్లోనే లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటే కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడు, అతని అడ్రస్ ఏంటి అనేటువంటిది గూగుల్ మ్యాప్ తో సహా ఇమ్మీడియట్ గా పబ్లిక్ డొమైన్ లో 25 నిమిషాల్లో పెట్టడం జరిగింది. ప్రైవసీ డేటాను, గోప్యంగా ఉండవలసిన డేటాను ఈ జనసేన నాయకుడు, జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎలా వచ్చింది? పోలీసుల దగ్గర కూడా వీళ్ళు పోలీసులే కలిసి కుమ్మక్కై వాళ్ళతో ఇస్తున్నారా, లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టూల్స్ ముఖ్యమైనటువంటి అన్ని కూడాను ఈ జనసేన సంబంధించిన వాళ్ళకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా? ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టెక్నాలజీని ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో దొంగను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టెక్నాలజీని ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో దొంగను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన రుద్రవరంలో పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి బంగారం డబ్బు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సిఐ వైవీఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకుని బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఏబీజీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు సిఐ వైవీఎల్ నాయుడు ఎస్ఐ అభిమన్యుతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకున్నట్లు తెలిపారు. వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారం నాంతాడు సుమారు 16 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక చేతి ఉంగరము, ఆ బీరువా లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 435/2024 దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిఐ గారు, వైవీఎల్ నాయుడు గారు, ఎస్ఐ అభిమన్యు సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడికి రాబడిన సమాచారం, రెండోది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్. ఈ కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్. ఇతర బ్రేక్ చేసిన ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడ్డము, స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడం. అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది. అది ఇమ్మీడియట్లీ సీన్లోకి వచ్చి అక్కడ ప్రింట్స్ని డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ టాలీ అవ్వడం, మ్యాచ్ అయ్యి టాలీ అవ్వడము, ఆ దొంగ పేర్లు, వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఓ క్రిమినల్స్ అంటారు, మోడల్స్ ఆపరేటింగ్, అవన్నీ మాకు వెంటనే తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము. అప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించి కొన్ని కోదాడ, తెలంగాణ వైపు, ఇటమ్మ ఇబ్రహంపట్నం వైపుకి, అటు తిరువూరు వైపుకి 3 టీములు పెట్టి అసలు ఇలాంటివి అఫెన్సులు చేసిన వాళ్ళందరూ ఇష్టంతో వెరిఫై చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ స్కూలు ఆయాల వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వం పాలకులు చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ అకారణంగా తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, మధ్యలేటి పాల్గొన్నారు. కార్మికులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు వీరందరూ కూడా రాష్ట్రంలో 82,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరి అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, చిన్న ఉద్యోగులు, 3,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు, 6,000 రూపాయల జీతం వచ్చేటువంటి ఉద్యోగులు వీళ్ళను తొలగిస్తూ ఉన్నారు బలవంతంగా. ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళను వేసుకోవాలా అంటూ ఉన్నారు. కలెక్టర్ను కూడా తొలగించి రాజీనామా చేయమని చెప్పేసి నీ పిఏలను వాళ్ళను కలెక్టర్గా వేసుకుంటే సరిపోలేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు? కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులను, మీ నాయకులను విచ్చలవిడిగా ప్రజల మీద తోలి ఈరోజు ప్రజలను వేధించమని ఏమన్నా పంపించినారా? ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉందని చెప్పి మేము ఆందోళన చేస్తే మీరంతా వచ్చి ముసలి కన్నీరు కార్చలేదా? మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా? ఎవరి కార్మికులు తొలగించమని చెప్పలేదా? వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా? చెప్పినటువంటి ఆ నోర్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని చెప్పి ఈరోజు ఏఐటీయూసీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ 20 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరినీ కొనసాగించి ఈరోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెండింగ్ జీతాలన్నీ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని రాష్ట్ర వ్యాప్తంగా చలో సీఎం కార్యాలయానికి ఈరోజు పిలుపిచ్చేదానికి రాష్ట్ర సంఘం సిద్ధమైందని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హనుమాన్ మాల ధరించిన వరుణ్ తేజ్ కొండగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాల ధరించిన వరుణ్ తేజ్ కొండగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన వరుణ్ కు అక్కడి అధికారులు, అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి హనుమాన్ మాల ధరించి కొండగట్టు అంజనను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తెలిపారు. సచివాలయ ఉద్యోగులు నిబద్ధతగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. సచివాలయ ఉద్యోగులు నిబద్ధతగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇకనైనా నిబద్ధతగా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని, ప్రజల పట్ల గౌరవభావంతో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు సేలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, రహీం, వెంకటేష్ పాల్గొన్నారు. ఎందుకంటే అది తప్పు, పాపం. అది ఆ పాపం చేసి మనందరూ కూడా ఇబ్బంది అవుతాము. ఒకళ్ళు మీకు చేసిన నాలాంటి ఎమ్మెల్యే ఒక మీకు చెప్పి వాళ్ళకి గీతే ఆ పాపం నాకే కలదు. కాబట్టి ఆ పాపం మన వద్దు. ఎవరైనా సరే మనం పెన్షన్ ఇవ్వాల్సింది
దయచేసి చదువుకోవాలి కాబట్టి అర్థం చేసుకుని గవర్నమెంట్కి సహాయం చేయమని చెప్పి గవర్నమెంట్ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోపోవాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ మేము భర్తీ చేసామో మా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి దయచేసి. మళ్ళీ మా వాళ్ళు వస్తే మీరు సమాధానం చెప్పకుండా ఉంటే 1-2 సార్లు చూస్తాం, 3వ సారి ఖచ్చితంగా పిలిచి మాట్లాడి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు వార్డుల్లో గతంలో ఈ వాలంటీర్ సహాయంతో ఏ విధంగా మీరు చేశారో ఇప్పుడు ఆ వాలంటీర్లే వైఎస్ఆర్సీపీ తీసేసింది కాబట్టి అది కూడా మీకు ఇబ్బంది లేదు. మేమే తీల వాళ్ళని మేము తీసామంటే మా పైన మేమైతే తీల. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు మీకు తోడుగా వాళ్ళ దగ్గర పెట్టుకొని వార్డులు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్నీ జరిగాయి. భక్తులందరికీ అన్ని వసతులు ఇవ్వటం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మహోత్సవాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమం ఆలయ యువ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ ఎన్డీఏ నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సుమారు 5-6 లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నేను 7-8 లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ సిబ్బంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందే అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం, ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయడం ఇమీడియట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి, సామాన్య ప్రజలు కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఆలయ సిబ్బంది అలాగే స్థానిక కార్పొరేటర్ స్థానిక నాయకులు అందరూ ఎన్డీఏ నాయకులు అందరం కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మీడియాకు వివరాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు, బియ్యాన్ని గుర్తించడంపై అవగాహన కల్పించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి.
కొండగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరుణ్ తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మికి మార్గశిర పూజలు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.